హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము గులాబీ పూలు ఎలా చేసుకుంటామనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం ఇక్కడ చూసారు కదా 2 గ్లాసెస్ ఆల్ పర్పస్ ఫ్లవర్, అదేనండి మైదా పిండిని తీసుకున్నాను. సో మైదా పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకొని తీసుకోవాలి. దానికి 1 గ్లాస్ ఆఫ్ వరిపిండి తీసుకుంటానండి, రైస్ ఫ్లోర్, అండ్ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండి, పంచదార. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో అదే ఇక్కడ నేను చేస్తున్నానండి. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు స్లోగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్చర్ మనం ఏ విధంగా మిక్స్ చేయాలంటే మనకి ఎక్కడ కూడా లంప్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి మిక్స్చర్ మిక్స్ చేసుకున్నప్పుడు. అండ్ మనం దీనికోసం బిఫోర్గానే ఆయిల్ హీట్ చేసుకుంటూ దాంట్లోని ఆ గులాబీ పువ్వులు గుత్తు అనేది పెట్టుకోవాలండి. అది పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కితేనే మనకి పువ్వులు అనేవి చాలా నీట్గా వస్తాయి. సో అదే నేను ఇక్కడ చేస్తున్నాను. చూసారు కదా ఇది మనకి దోశ బ్యాటర్ లాగా రావాలి. సో అంతవరకు కూడా ఈ బ్యాటర్ని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఇలాచీని బాగా దంచుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన టాప్ లేయర్ తీసేసుకుని లోపల గింజలు మాత్రమే పౌడర్ చేసుకుని వేసుకుని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఈ గులాబీ పూలు వేసుకునే ఈ గుత్తుని ఇక్కడ చూపిస్తున్న విధంగా హీట్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చూసారా ఫుల్గా మనం ముంచకూడదండి. ఈ విధంగా ముంచేసి జస్ట్ దాన్ని ఇలా లైట్గా ట్యాప్ చేస్తేనే మనకి ఫ్లవర్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కడాయిలోకి ఈజీగా పడిపోతుంది. అండ్ ఇదే విధంగానే మనము ఒక 2 to 3 వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసినా సరే ఇరుగ్గా ఉన్నా సరే బాగా ఫ్రై అవ్వండి, అంటే షేప్ కూడా చేంజ్ అయిపోతాయి. సో వాటిని ఫ్రీగానే మనము వేగనివ్వాలి. సో అదే ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్స్లో అడగండి. దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక పుల్ల లాంటిది ఉంటుంది కదండి, దాంతోనే మనం ఇలాగ స్లోగా టర్న్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం నీట్గా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఆయిల్ పీల్చుకునేటట్టుగా ఒక టిష్యూ పేపర్ ఏదైనా ప్లేస్ చేసుకుని దానిపైన కానీ పెట్టేసుకోవచ్చు. సో ఇదే విధంగానే నేను ఈ గులాబీ పూలు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తే మనకు తెలిసిపోతుంది అది బాయిల్ అయిపోయింది అనేసి. అండ్ ఆయిల్ బబుల్స్ కూడా రావడం తగ్గిపోతుంది. సో ఆయిల్ బబుల్స్ రావడం తగ్గిపోయినా సరే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. ఫైనల్గా మన పువ్వులు అయితే మాత్రం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పేపర్లోకి తీసేసుకుంటున్నానండి, ప్లేట్లోకి. అండ్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా రివర్స్ సైడ్లోనే పెట్టాలి. అప్పుడైతే ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అది ఆయిల్ అంతా కిందకు వచ్చేసాక అప్పుడు మనం ఎందులో స్టోర్ చేసుకుంటామో అందులో ప్లేస్ చేసేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా తీసేసుకుని ఇది నీట్గా స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 1 month వరకు కూడా నిలవైతే ఉంటాయండి. చూసారు కదా ఇదే విధంగానే మొత్తం పిండి అంతటిని కూడా మేము వేసేసుకొని బాగా తిని ఎంజాయ్ చేసామండి. లాస్ట్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.